ఓయ్ నేను 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 మీను ఏమైంది మీను మీను అయ్యో నా వల్ల ఇదంతా జరిగింది. నా చేతులతోనే ఇదంతా చంపేశానే. మీను దేవుడా. మీను లే మీను మీను లే మీను 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 లేమ్మా. మీను లే మీను 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 లేమ్మా. ప్లీజ్ అమ్మా మీను మీను శ్వాస నువ్వే అనుకున్నా. నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉందాం అనుకున్నా. ప్రతి క్షణం చూసుకుందాం అనుకున్నా. కానీ నాలో కామాన్ని నిన్ను బలి చేసుకున్నాడు ఆ బుజ్జి. హలో నాన్న. నాన్న నీకు ఒక ఫోటో పంపాను, చూసావా? చూసా నాన్న. రేపు నువ్వు కలిసే అమ్మాయి తనేరా. ఈ సంబంధమైన ఓకే చేయరా. నువ్వు నంబర్ పంపాను, చూడరా. ఫోటో చూసి కాల్ చేస్తా నాన్న. హాయ్ హాయ్ కూర్చోండి. కిరణ్ గారు. హలో కిరణ్ గారు, అలా చూస్తూ ఉండకపోతే ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నేను మీకు నచ్చానా? మీకేంటి, బాగున్నారు, మంచి హైట్. మీరు కూడా నచ్చారు నాకు. మీరు ఇంచుమించు 5.5 ఉంటారు కదా. అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? నేను అంతే, అలా చూస్తే ఇలా చెప్పేస్తాను. అయితే నా చెప్పుల సైజ్ చెప్పండి. అయ్యో చూడలేదండి. మీ ఫేస్లో మంచి కళ ఉందండి. మిమ్మల్ని చూడంగానే నాకు ఏదో తెలియని ఒక పాజిటివ్ ఆరా. ఆహా, నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్. మీతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు. అయితే నేను మీకు నచ్చానా? మీరు కూడా నాకు ఓకే. వావ్. అయితే ఒక్క 1 minute అండి. హలో నానా. చెప్పు నాన్న. నాకు అమ్మాయి నచ్చింది నానా. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. పంతులతో మాట్లాడి అన్ని ఫిక్స్ చేస్తాను. ఉంటా నానా. నాతో బాయ్. కిరణ్ గారు ఫుల్ జోష్ లో ఉన్నారు. మీరు నా లైఫ్లోకి వస్తున్నారు కదండి. హాయ్ మీను. అబ్బా, ముద్దుగా పిలవాలిగా మరి. కాబోయే భార్యని ముద్దుగా పలకరించకపోతే ఎట్లా? మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారండి. మీరు మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది. అది సరే, నేను నీకు ఒకటి అడగొచ్చా? చెప్పు. మీను మీను చెప్పమ్మా. నాకు ముద్దు కావాలి. ఏం కావాలన్నావు? ముద్దు కావాలి మీను. అవునా, ఇంకేం వద్దా? డైరెక్ట్గా వచ్చినప్పుడు చాలా అడుగుతాలే, ఇప్పుడైతే ముద్దే కావాలి. సరే, కాబోయే శ్రీవారు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎలా? సరే తీసుకో. చాలా ఇంకా కావాలా? వావ్. యూ.
ఫాలో అవుతున్నావు? నిన్ను చూడాలనిపించింది. కలిసా? ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా, ఫోన్ చేస్తే కలిసేదాన్నే. ఓహో, లైన్ వేస్తున్నావా? అవును. కాబోయే వైఫ్కి లైన్ వేస్తున్నారనమాట. మ్యారేజ్ అయినాక మెమరీస్ ఉండాలిగా మరి, అందుకే. నువ్వు మరీ క్యూట్ ఉన్నావబ్బా. హలో, చెప్పండి కిరణ్ గారు, తిన్నారా? తిన్నా. నువ్వు? ఇప్పుడే. ఈరోజు ఎలా గడిచింది? ఏముందండి, ఆఫీస్. ఈరోజంతా మీరే గుర్తొచ్చారు. అవునా, నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. చాలా. ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందామా, ఎప్పుడు నీతో ప్రతి క్షణం కలుసుందామా అని. ఏం చేసావు ఇప్పుడు? ముద్దిచ్చాను. ఎప్పుడు ఫోన్లోనేనా? నాకు డైరెక్ట్ కావాలి. సరే అయితే, కరెక్ట్ 10 నిమిషాల్లో వచ్చేస్తే ముద్దిచ్చేస్తా. నాకే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఫోన్ పెట్టేసి. హలో, కాబోయే మిస్సెస్ గారు. నా ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశా, మరి నీ ఛాలెంజ్? ముద్దడిగాను, ముద్దిచ్చేసాను. ఏదైనా ఉంటే పెళ్లి తర్వాతే. చాలు చాలు, వెళ్ళు. కిరణ్ గారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కూడా అంతేనండి. ఈరోజు మీతో టైం స్పెండ్ చేయడం అస్సలు మర్చిపోలేను. నాకు కూడా అంతేనండి. అసలు నా లైఫ్ మొత్తం నువ్వు వచ్చాక ఒకలాగా, రానప్పుడు ఒకలాగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నా నేను. సార్ చెప్తే అర్థం కాదా అండి మీకు? పెళ్ళైన తర్వాతే అన్నీ అని చెప్పాను కదా. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి.
ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పెళ్ళైన తర్వాత పద్ధతిగా చేసుకోవాల్సిన దాన్ని పెళ్ళికి ముందు చేయడం తప్పు కదా. సారీ కిరణ్ గారు, తప్పైపోయింది. హ్యాపీ బర్త్డే మీను. థ్యాంక్ యూ కాబోయే హస్బెండ్ గారు. వావ్, ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా, తీసుకో. హాఫ్ సారీ యా. చాలా ఇష్టం, నా ఫేవరెట్ కలర్. అందుకే తీసుకొచ్చా. వెళ్ళి చేంజ్ చేసుకొని రాపో. ఓకే. కేక్ కట్ చేద్దాం. సరే, మరి నేను నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు నాకేమి ఇస్తావు? నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, అదే పెద్ద గిఫ్ట్. రోజు ముద్దుతోనే ముగ్గు చేస్తున్నావు, ఇవాళ ఎలాగైనా బాగు నేను. వద్దని చెప్తే అర్థం కదా. ప్లీజ్ నేను, పెళ్ళైన తర్వాతే అన్నీ అని చెప్పాను కదా, అర్థం చేసుకో. ప్లీజ్ 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 నేను, ప్లీజ్ నేను. నేను ఆగు మీను, నేను నా మాట విను మీను, ప్లీజ్ మీను, నేను ఆగు మీను, నేను ఏంటి మీను ఇలా చేస్తున్నావు? నువ్వు నా కాబోయే పెళ్ళానివే, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవచ్చు కదా ఒక్కసారి. కిరణ్ గారు, కాబోయే భార్య అయినా పెళ్లి తర్వాత ఏదైనా, పెళ్లి తర్వాత పవిత్రంగా చేసుకునే దాన్ని పెళ్లి కాకముందు చేసుకుంటారా చెప్పండి? అరే ఇదంతా ఈరోజు కామన్ మీనా, ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక్కసారి ప్లీజ్ మీనా, ప్లీజ్ 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 మీనా, ఒకే ఒక్కసారి మీనా, ప్లీజ్. కిరణ్ గారు ప్లీజ్ అండి. ఈ రోజుల్లో కామన్ మీనా ఇవన్నీ, ప్లీజ్ మీనా. ఏ ఎన్నిసార్లు అడగాలి నిన్ను? విసిగిచ్చబాక అసలు. పదే పదే నిన్ను అడిగి నాకు చిరాకు వస్తుంది. ఒక్కసారి ఏం కాదంటే నీకు అర్థం కాదా? నాకు లేస్తుంది. ఇవాళ 600 సరే నేను నీతో ఎంజాయ్ చేయాల్సిందే, ఎలాగైనా చేస్తా ఇవాళ నిన్ను. వద్దు కిరణ్ గారు, వద్దు కిరణ్ గారు.
మీనా ఏమైంది మీనా 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 లే మీనా మీనా ఏమైంది మీనా లే మీనా మీనా అయ్యా నా వల్ల ఇదంతా జరిగింది. నేనే అంతకుంది. తనకు ఆవేశం నా జీవితాన్ని ఇలా చేసింది. నువ్వులేం జీవితం నాకెందుకు మీనా అతగలే చచ్చిపోతా మీనా.